పిఠాపురం నుంచి మాకు నీళ్లు తెప్పించినందుకు కేకే మహేందర్ రెడ్డి గారు ఇదే అందరి మా రైతులను పంట పొలాలు వెండిపోకుండా అందరిని ఆదుకున్నందుకు అదే విధానంగా నేను చెప్తున్నా ఎంటీసీ రామ్ గారు కూడా సహాయపడ్డాడు. మాకు పొలాలు వెండిపోకుండా మా నరసింహపల్లె, చినలింగాపురు, బనమనపల్లె ఇక్కడి దాకా మాకు సహకరించినందుకు కేకే మహేందర్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కేకే మహేందర్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. ఇట్లపురం కాలువ నుండి నీళ్లు ఇచ్చినందుకు మహేందర్ రెడ్డి గారు, ఎంపీటీసీ రామ్ గారు వీళ్ళందరూ కలిసి మాకు దాసారం చెరువు నింపుకొని, నరసింహపల్లె కుంట నింపుకొని మాకు నీళ్లు ఇచ్చారు. వీళ్ళందరికీ రుణపడి ఉంటాం. వీళ్ళందరికీ ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో ఎల్లంపై నుంచి విట్లాపూర్ దగ్గర ఉన్న ఎల్లంపై కాలువ నుంచి ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా తాత్కాలికంగా అక్కడ రైతులకు 4 రైతులు సుమారు ఎకరం భూమి నష్టపోతుందని తెలియంగా కూడా వాళ్ళు తాత్కాలికంగా టెంపరరీ ఆ రైతులకు నయాన్న భయన చెప్పి తీసుకున్న సందర్భాలు గత ప్రభుత్వంలో ఉండేవి. ఇటు విషయంపై గౌరవనీయులు స్థానిక సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి 4 గ్రామాల రైతులు దాచారం, చినలింగపూర్, నర్సింహపల్లె, బాల్మన్పల్లె గ్రామాలకు సంబంధించిన రైతులు ఇటు విషయంపై గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే స్పందించి స్థానిక కలెక్టర్ గారి దగ్గరికి రైతులందరి సమక్షంలో అక్కడికి తీసుకెళ్లి విఠలాపూర్ కు సంబంధించిన రైతులు ఎవరైతున్నారో వారిని అక్కడ స్థానిక సర్పంచ్ నవీన్ గారిని పిలిపించి కలెక్టర్ గారితో విషయంపై చర్చించి వాళ్ళు ఏదైతే ఎకరం పైచీలకు నష్టపోతారో దానికి సంబంధించిన నష్టపరిహారం ఇస్తామని మాట ఇచ్చి ఒప్పించి మెప్పించి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉందన్న సందర్భంలో ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ తదనంతరము మీకు నష్టపరిహారం ఇస్తామని మాట ఇచ్చి మాకు కాల్వ శాశ్వత పరిష్కారం చూపించి సుమారు 2500 ఎకరాల పొలాలు, వరి చేన్లు ఎండిపోకుండా చేసిన గౌరవనీయులు కేకే మహేందర్ రెడ్డి గారికి ఈ 4 గ్రామాల రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పటికీ కూడా మాకు నీళ్లు ఇచ్చిన దేవుణ్ణి గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారిని ఎప్పటికీ మా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోమని మరీ గ్రామ రైతుల 4 గ్రామ రైతుల పక్షాన మరీ ప్రత్యేక ధన్యవాదాలు గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారికి తెలుపుతున్నాం. మహేందర్ రెడ్డి నాయకత్వం, మహేందర్ రెడ్డి గారి నాయకత్వం.